పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. 2003 నోటిఫికేషన్ ద్వారా నియమికైన 11,000 మంది ఉపాధ్యాయులకు ఓపీఎస్ విధానం అమలు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని చెప్పారు. కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ వర్గాలకు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా గత అనేక సంవత్సరాలుగా 20 సంవత్సరాల పైగా ఈరోజు మన టీచర్లు ఎవరైతే 2003 నోటిఫికేషన్ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారో వారికి ఉన్నటువంటి అతి పెద్ద సమస్య సిపిఎస్ నుంచి ఓపీఎస్గా మార్చాలనేది వారి చిరకాలమైనటువంటి కోరిక. అటువంటి కోరికని ఈ ప్రభుత్వం ఈరోజు తీర్చే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఈరోజు క్యాబినెట్లో ఆమోదం తెలియజేసి వారికి అందరికీ కూడా కొత్త వెలుగులు నింపినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. దాదాపు 11,000 మంది ఉపాధ్యాయులు దీని ద్వారా ప్రయోజనం పొందుతారు. ఏదైతే ఈరోజు సిపిఎస్ నుంచి ఓపీఎస్గా రావటం వలన వారికి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏదైతే ప్రయోజనాలు ఉన్నాయో అవన్నీ, అదేవిధంగా రిటైర్మెంట్ తర్వాత వచ్చేటటువంటి ప్రయోజనాలు, వారే కాకుండా వారి కుటుంబం కూడా ఈరోజు దీని ద్వారా ప్రయోజనం పొందుతుంది. అటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యని ఈరోజు ప్రభుత్వం పరిష్కరించి వారందరికీ కూడా ఒక భరోసాను కల్పించింది. ఈ సందర్భంలో మన తణుకులో ఉన్నటువంటి అనేక మంది ఉపాధ్యాయులు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చి ఈరోజు సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సమస్యని 2003లో కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2004లో 2003లో చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు 17,000 మంది ఉపాధ్యాయుల్ని ఉమ్మడి రాష్ట్రంలో నియామకాలు చేశారు. దురదృష్టవశాత్తు 2004లో ప్రభుత్వం ఓడిపోవడం, దానికి సంబంధించి ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు దీన్ని పరిగణలోకి తీసుకోకుండా వారిని సిపిఎస్ స్కీమ్లో పెట్టడం వల్ల ఇన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేసి రాష్ట్రం అంతా కూడా ఎన్నికల్లో వచ్చినటువంటి 10 రోజుల్లో, వారం రోజుల్లో సిపిఎస్ని రద్దు చేస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు మొహం చాటేసినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే లోకేష్ గారు కూడా యువగలం పాదయాత్రలో స్పష్టంగా చెప్పారు, సిపిఎస్ని ఈరోజు రద్దు చేసి ఓపీఎస్ ద్వారా మీ అందరికీ కూడా ప్రయోజనం చేకూర్చుతామని, అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈరోజు వారందరూ కూడా ఒక సమిష్టి నిర్ణయంతో దీన్ని సిపిఎస్ నుంచి ఓపీఎస్గా మార్చి మనందరికీ కూడా ఈరోజు మన ఉపాధ్యాయులందరికీ కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చారు. ఇదే కాకుండా అనేక సమస్యల మీద ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకి ఒక తగిన గౌరవం కల్పిస్తూ ఈరోజు గతంలో వారు ఏదైతే ఇబ్బందులు పడ్డారో అటువంటి ఇబ్బందులను కూడా అధిగమించే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా డిఎస్సి నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేసి 16,354 పోస్టులకి డిఎస్సి ద్వారా ఈరోజు నియామకాలు చేసి ప్రతిపక్ష పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 200 కేసుల్ని డిఎస్సి పరీక్షలను ఆపడానికి కానీ నియామకాలు చేయడానికి కానీ అడ్డుపడే విధంగా కోర్టుల ద్వారా 200 కేసులను వేస్తే వాటన్నిటినీ కూడా అధిగమించి 100 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని, లోకేష్ గారు. ఆ విధంగా డిఎస్సి ద్వారా ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది ఉపాధ్యాయుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రమే వారి నియామకాలు జరిగినాయి. ఇది వాస్తవం. మన రాష్ట్రంలో లక్షల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్లో దాదాపు 75% మంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా నియామకాలు జరిగినాయి. అలాగే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకి ప్రయోజనం చేకూర్చే విధంగా పదవీ విరమణ వయసును కూడా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు పెంచడం ద్వారా దాదాపు 30,000 మందికి దాని ద్వారా ఈరోజు రాష్ట్రంలో ప్రయోజనం పొందుతున్నారు. ఈరోజు ఏదైతే
ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో, సొసైటీలు ఉన్నాయో, అటువంటి వాటి అన్నిటికీ కూడా, అటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా 62 సంవత్సరాలు పదవి విరమణ వయసును పెంచారు.